వెరీ హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మనం ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్ తో ముందుకు వెళ్తున్నాం. బుక్ రివ్యూ. సో మీరైతే బుక్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా, వాటిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా అభివృద్ధి చెంది ఉన్నారో ఆ బుక్ గురించి మీరు రివ్యూ చేయబోతున్నారు. మనం అందరం బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్ళి ఆ బుక్ గురించి మన మిత్రులతో చర్చిస్తూ దాంట్లో ఉన్న పాయింట్స్ గురించి మేము వివరిస్తూ 5 minutes రివ్యూ ఇవ్వబోతున్నాం. మనం వెళ్ళిపోదామా మరి మన బ్రేక్అవుట్ రూమ్ లోకి? ఎస్ సార్. సో ఈ సుధీర్ గారు మనకి బ్రేక్అవుట్ రూమ్ లో క్రియేట్ చేసి అక్కడికి పంపిస్తారు. అక్కడ మనం అద్భుతంగా బుక్ రివ్యూ ఇద్దాం. ఓవర్ టు సుధీర్ సార్. Thank you so much, Srinath Dasari garu. Thank you so much. Very happy evening, 162 rocking stars. అద్భుతమైన ప్రయాణం చేస్తున్నారు. నేను చూస్తూ ఉన్నాను కొన్ని అసైన్మెంట్స్ అస్సలు అద్భుతంగా చేస్తున్నారు. స్టార్టింగ్ లో కాస్త ఇబ్బంది పడ్డట్టు అనిపించినా ఇప్పుడు చాలా ప్రొఫెషనలిజం కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా పెట్టారు. నాయిస్ సౌండ్లు కూడా తగ్గాయి. మీవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో మేబీ ఒక 1 week డేస్లలో యూట్యూబ్లో ఈ మీ ఎవాల్యూషన్స్ కూడా ప్రమోట్ చేయడం మొదలు పెడదాం. వాటి ద్వారా ఫర్దర్ బ్యాచెస్కి మనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు ఈరోజు టోటల్గా, దాన్ని బట్టి మనం రూమ్స్గా డివైడ్ చేద్దాం. ఒకసారి కౌంట్ చేసి చెప్పండి ఫాస్ట్గా. ఒక 40 మంది ఉన్నారా? 58 అని అంటే 50 మంది ఈజీగా ఉంటారు. 8 మంది మెంటర్స్ పోతే 50 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్. సరే, లాస్ట్ టైం లాగే 8 రూమ్సే క్రియేట్ చేసుకుందాం, మనకు కూడా ఈజీగా ఉంటుంది. 8 రూమ్స్ క్రియేటెడ్. ఎస్, ఓపెన్ టు రూమ్స్. జాయిన్ మీద క్లిక్ చేయండి, రూమ్స్ లోకి వెళ్ళండి. మీరు ఆ రూమ్లో ఉంటారనే గ్యారంటీ కూడా లేదు, మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ రూమ్స్లో తక్కువ ఉన్న వాళ్ళని ఉంచి ఎక్కువ ఉన్న వాళ్ళని వేరే రూమ్కి అలొకేట్ చేసే ప్రయత్నం చేద్దాము. మెంటర్స్ వచ్చిన తర్వాత మాట్లాడండి. మెంటర్స్ వచ్చే ముందు మీరు మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. చిన్నప్ప గారి ఆస్క్డ్ హెల్ప్ అంట అప్పుడే. దాసరి గారు ఒకసారి రూమ్ నెంబర్ 1కి వెళ్ళండి, ఏదో హెల్ప్ కావాలంట. నేను ఈ లోపల చూస్తాను. ఫస్ట్ రూమ్లో ఏ మెంటర్ గారు కూడా వెళ్ళలేదు. ఓకే, జనార్దన్ రెడ్డి గారు వెళ్ళారు ఇప్పుడే. ఎస్, ఉదయ్ కుమార్ ఆల్సో నాట్ జాయిన్. సో రూమ్ నెంబర్ 1కి పంపిద్దాము. రూమ్ నెంబర్ 2లో ద్రోణం రాజు గారు ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు. వెల్కమ్. మోహన్ పాటిల్ గారు ఉన్నారు 7లో. శ్రీనాథ్ దాసరి గారు. మీరు ఎందుకు వెళ్ళట్లేదు? శ్రవణ్ కుమార్ గారు అండ్ జోగారావు గారు, అనిత గారు వెళ్ళండి. జాయిన్ రూమ్ అని వస్తుంది కదా, క్లిక్ చేయండి, వెళ్ళిపోతారు ఆటోమేటిక్. రామ్ ప్రసాద్ గారు మీరు కూడా వెళ్ళట్లేదు. రామ్ ప్రసాద్ గారు వాయిస్ వస్తుందా? మీరు కూడా వెళ్ళలేదు రమ్యకృష్ణ గారు? అన్మ్యూట్ చేసుకోండి. యాక్చువల్గా నాది గ్రూప్ 4 సార్, వచ్చింది అది. పర్లేదు, ఏ రూమ్ కైనా వెళ్ళిపోవచ్చు. నేను ఏమొచ్చింది? కనిపిస్తున్నారా మీరు రూమ్ లో? నేను అసైన్ చేస్తానండి. పైకి వెళ్ళిపోండి, రూమ్ 5కి. సునంద గారు మిమ్మల్ని కూడా రూమ్ 4కి పంపిస్తున్నాను, వెళ్ళండి. ఓకేనా? ఇంకెవరున్నారు? వెళ్ళండి మీరు. అన్మ్యూట్ చేసుకోండి. జాయిన్ అని రాలేదు. జాయిన్ వస్తుంది చూడండి. ఎస్, నా దానికి కూడా రాలేదు. మీకు కూడా రాలేదా? మీరు రమ్యకృష్ణ గారు మీరు వెళ్ళారా లేదా? జోగారావు గారు మీకు కూడా రాలేదా? రాలేదు సార్. జస్ట్ రామ్ ప్రసాద్ గారు.
జోగారావు గారు, యా, ఓకే, రూమ్ నెంబర్ 3కి వెళ్ళండి సార్. వచ్చింది చూడండి మీకు ఇప్పుడు. వచ్చిందా? సునంద గారు మళ్ళీ వచ్చేసారు ఏంటమ్మా? శంకర్ రాథోడ్ సార్ లేట్గా వచ్చారా? సార్ సార్ హ్యాపీ ఈవినింగ్ కొంచెం ఛార్జింగ్ పెట్టా కిందికి ఉన్నా. వెళ్తారా రూమ్ లోకి, బ్రేక్అవుట్ రూమ్ లోకి? ఓకే సార్ పంపేయండి. జస్ట్ మినిట్. మళ్ళీ రమ్యకృష్ణ గారు వచ్చేసారు. సార్ అది రావటం లేదు సార్. అమ్మా రావట్లేదా? రావటం లేదు సార్. నేను పంపిస్తానండి మరి. జాయిన్ అవ్వగానే మళ్ళీ అది ఎన్రూట్ అవుతూనే ఉంది. ఒకసారి చూడండి, ఇప్పుడు చూడండి. శంకర్ రాథోడ్ గారు, సార్ రూమ్ నెంబర్ 5 లో ఎవరు లేరు, మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. ఓకే ఓకే. శ్రీనిధి పేట వెళ్తావా? మీరు కూడా ఏదో జర్నీలో ఉన్నా అని చెప్పావు. పర్లేదు సార్, వెళ్తాను. వెళ్తావా? ఓకే ఓకే. సో రూమ్ నెంబర్ 7కి వెళ్ళు, ఎవరు 8కి వెళ్ళు. అక్కడ ఎవరు లేనట్టున్నారు, ఒకసారి చూడు, నేను కూడా జాయిన్ అవుతాను. ఓకేనా? చూడు మైల్లో 8, రూమ్ నెంబర్ 8కి వెళ్ళు. యా. వెళ్ళు బేటా.
సార్ మీరు రూమ్ లోకి వెళ్ళట్లేదు, నేను 3 సార్లు పంపించాను మిమ్మల్ని. అరవింద్ బాబు గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీకు ఇక్కడ జాయిన్ రూమ్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? వినిపిస్తుంది నా మాట? నా మాట వినిపిస్తుందా? వాయిస్ వినపడుతుంది. మీ వాయిస్ వినపడుతుంది. మీకు మీరు వేరే రూమ్ లోకి వెళ్ళట్లేదు, నేను ఇప్పటికి 3 సార్లు ట్రై చేశాను మిమ్మల్ని. అలా జాయిన్ అని వస్తుంది, జాయిన్ మీద క్లిక్ చేయండి, రూమ్ లోకి వెళ్తారు. ఓకేనా? క్లిక్ చేయండి, జాయిన్ వచ్చింది చూడండి, క్లిక్ చేయండి దాని మీద.
యా రవి గారు అయిపోయింది కదా మీది? అయిపోయింది సార్. ఇంకేమైనా వస్తుందా? మళ్ళీ వెళ్ళిపోయారేంటి మీరు? ఎక్కడ సార్ ఉండేది మీరు? సార్ నేను ఉండేది ఉప్పల్లో సార్. ఓ హైదరాబాద్ లోకలే. ఎస్. వెంకట చూడండి సుబ్బారావు ఆప్షన్ చుక్క గారు సార్. ఇప్పుడు వచ్చేసారా? ఇప్పుడు వచ్చింది సార్ ఆప్షన్. నేను తీసుకొచ్చేసాను అక్కడి నుంచి. మీకు కింద లీవ్ రూమ్ అని కనిపిస్తుంది రైట్ సైడ్ కార్నర్ లో. దాని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసారు కదా. ఇది మొబైల్లో కొంచెం ఆప్షన్స్ రావట్లేదు సార్. నేను ల్యాప్టాప్ లో అయితే వస్తుంది కానీ మొబైల్లో రాలేదు. మొబైల్లోనే ఈజీ, ఇంకా ఉమ్. మొబైల్లో ఈజీ. లెఫ్ట్ సైడ్ టాప్ లో బ్రేక్ బ్రేక్అవుట్ రూమ్ కి వచ్చినావా సార్? మెయిన్ రూమ్ లోకి వచ్చినావా? ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్ నుంచి మెయిన్ రూమ్ లోకి వచ్చారు. సారే తీసుకొచ్చారట. అదే ఎవరు లేరు, మా గ్రూప్ వాళ్ళే ఉన్నా, అందుకొరకే డౌట్ వచ్చింది. లేదు, మెయిన్ రూమ్ లోకి వచ్చేసారు. ఓకే రైట్. ఈ గ్రూప్ లోకి వెళ్ళి ఇందాక అయిపోయేది కదా, ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి చాలా మనం మాట్లాడుకుందామని మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి రప్పించుకున్నాం. ఓకే ఓకే. యా మ్యామ్, మీరు పొజిషన్, వీడియో పొజిషన్ మళ్ళీ సేమ్ వర్టికల్ గానే పెడుతున్నారు ఉందారాణి గారు, లేదా ఏం ఆప్షన్? ఎస్. ఓకే. గుడ్ గుడ్. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? పుస్తకం మళ్ళీ ఎప్పుడో చదివిన పుస్తకం మళ్ళీ చదివారా, లేకపోతే కొత్తగా చదివారా? చదివిన దాన్నే గుర్తు చేసుకొని చెప్పారా? అంటే సార్ నాకు చదివే టైం అవసరం దొరకదండి. అయితే నేను సిస్టమ్ మీద ఈ ఆల్బమ్ వర్క్స్ చేసుకుంటుంటా, ఫోటోషాప్ అవి వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆడియో పెట్టుకున్నాను, కుక్ FM లో ఆడియో పెట్టుకుని వినేవాడిని. ఎంతకాలం డబ్బు సంపాదించలేకపోతున్నాను, డబ్బు ఎలా సంపాదించాలని చెప్పేసి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఒకటి దొరికింది. ఓకే, రిచ్ డాడ్ పూర్ డాడ్. నేను కూడా చదివాను సార్. అది ఆ బుక్ నేను చదివాను, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. అది దాన్ని వింటా ఉండేవాడిని, అర్థమయ్యేది కాదు, మళ్ళీ వింటా ఉండేవాడిని. అలా 3-4 సార్లు విన్నాను. చాలా సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుందండి దగ్గర దగ్గర. ఇప్పుడు సడన్ గా అడిగేసరికి మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి నెంబర్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి. అది చాలా మంది జీవితాలు మార్చిన పుస్తకం సార్. అవును సార్. రిచ్ డాడ్ పూర్ డాడ్ తెలుగులో కూడా ఉంది. ఇంగ్లీష్ వర్షన్ ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం నుంచి రన్నింగ్ లో ఉంది అనమాట. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ బుక్. అది నేను యూట్యూబ్ లో చూశాను సార్, కంప్లీట్ మొత్తం. ఇంప్లిమెంట్ చేస్తే గనక లైఫ్ లో చాలా మార్పు వస్తుంది ఖచ్చితంగా. చదివాను సార్. పుస్తకం ఈ రోజు ఏం బుక్ గురించి చెప్పారు? ఈ రోజు వింగ్స్ ఆఫ్ ఫైర్ గురించి చెప్పాను సార్. ఓ, అబ్దుల్ కలాం గారు, వెరీ గుడ్, వెరీ ఇన్స్పిరేషనల్ పుస్తకం అది కూడా. మీరు రమేష్ గారు? సీక్రెట్ సార్, రహస్యం. సీక్రెట్. మై గాడ్, అందరూ టాప్ బుక్స్ పట్టుకున్నారు అనమాట. అంటే మన వేణు భగవాన్ గారిదా? వేణు భగవాన్ గారి వర్షనా లేకపోతే ఇంగ్లీష్ వర్షనా? లేదు, తెలుగు ట్రాన్స్లేషన్ రొనాల్డ్ బందే. అయితేనా? ఓకే ఓకే, వెరీ గుడ్. మీరమ్మా రాణి గారు? పర్సనల్ ఎక్సలెన్స్ సార్. పర్సనల్ ఎక్సలెన్స్, వెరీ గుడ్. మీరు ఏం చెప్పారు సుబ్బారావు గారు? సార్, కమ్యూనికేషన్స్ తో విజయానికి పునాది, డాక్టర్ బివి పట్టాభిరామ్ గారిది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మంచి మంచి పుస్తకాలని మళ్ళీ మననం చేసుకున్నారు అనమాట. అయితే అంటే ఏం రివ్యూ చేయలేదు సార్, లాంగ్ బ్యాక్ చదివింది అదే రీకలెక్ట్ చేసుకొని చెప్పేసాం. అదే అదే, కనీసం అంటే పుస్తకం చదివింది గుర్తు పెట్టుకోగలిగినట్టుగా పుస్తకం ఉంది అని అంటే అది ఇన్స్పైర్ చేసినట్టే. చాలా పుస్తకాలు చదువుతాం, మర్చిపోతుంటాం. ఏముందిరా పుస్తకంలో అంటే ఏముందో చదివాం కానీ గుర్తులేదు.
బట్ ఒక పుస్తకం గుర్తుండిపోయింది అని అంటే కనెక్ట్ అయి ఉంటాం. అలాంటి కనెక్టింగ్ బుక్స్ని మనము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంప్లిమెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చదివేసి వదిలేస్తే మార్పు ఏమీ రాదు. ఎలా మారుతాం అనేది తెలుస్తుంది, కానీ మనం ఎప్పుడైతే దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతామో అప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. నన్ను జోగారావు గారు రూమ్ నెంబర్ 3కి హెల్ప్ గురించి రమ్మంటున్నారు. మీరు మాట్లాడుకుంటుండండి, నేను వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను. ఓకేనా? వేరే గ్రూప్లు ఎక్కువ ఉన్నారు. మనం తొందరగా అయిపోగొట్టామా లేకపోతే మేడం టైం మనం ఫాస్ట్? ఫాస్ట్ గా చెప్పేసాం సార్, ఫస్ట్ గ్రూప్ కదా. మేడం ఫాస్ట్ 5 నిమిషాలు ఇవ్వనట్టుంది మరి. 5 minutes లో మనల్ని ఆపేశారు కదా. తెలియలే అసలుకి, నిజం చెప్పాలంటే అస్సలు లేదు తెలియలే. లేదు, నేను ఇక్కడ టైం చూస్తున్నాను సార్. మీరు 6 minutes మాట్లాడారు, నేను ఇక్కడ టైం వాచ్ చేస్తున్నాను. అవునా? ఆ. మన రామప్రసాద్ గారు హుల్దారాణి మేడం గారు కూడా 6 హుల్దారాణి minutes గారు చెప్పారు. అడిగారు. తర్వాత మన రమేష్ గారు 6 minutes చెప్పారు. నేనైతే 4 minutes చెప్పుకుంటాను అనుకుంటున్నాను నేను. టైం అప్ అన్నారు సార్. అన్నారా? రవి గారు కూడా, రవి మానేపల్లి గారు కూడా 5 minutes మాట్లాడారు. సార్ చెప్పినట్టున్నారు. టోటల్ గా రామప్రసాద్ కాల్ వచ్చింది సార్ మధ్యలో. అదే అదే 2 times ఇన్కమింగ్ కాల్ వచ్చింది మధ్యలో. మీకు అది అడ్వాంటేజ్ అయింది. అది ప్లస్ పాయింట్ అయింది సార్. ఇప్పుడు దాకా మాట్లాడాను, కానీ అది నేను చెప్పింది మీకు అర్థమైందండి? చాలా బాగా చెప్పారు సార్. నేను ఈ బుక్ ని చదివాను, ప్లస్ యూట్యూబ్ లో కూడా చూశాను ఇంత ముందు. ఓకే. ఇది చాలా ఎక్సలెంట్ బుక్ సార్. నేను ఏంటంటే బుక్స్ చూస్తూ ఉంటాను, బట్ ఏంటంటే సార్ చెప్పినట్టు సుధీర్ సార్ మనం చదవడం, దాన్ని వదిలేయడం, ఏదో ఆ టైం పాస్ కి ఆ రోజు చదివామా వదిలేసామా. నేను చాలా బుక్స్ చదివాను సార్. ఈ ఎండమూరి వీరేన్నారు గాని, తర్వాత పట్టాభిరామ్ గారు గాని, టిఎస్ రావు గారు, ఇట్లా మంచి మంచి బుక్స్ చదువుతుండేవాడిని. బట్ ఈ మధ్య ఏంటంటే ఒక 1 year నుంచి గ్యాప్ వచ్చేసింది. ఓకే. ఇంతకుముందు బాగా చదివేవాడిని బుక్స్, కొంచెం ఇన్స్పిరేషనల్ గా ఉండేవాడిని, ఎవరికైనా హెల్ప్ చేద్దాము ఏదో చేయాలని ఉండేది. బట్ ఈ 1 or 2 years గ్యాప్ వచ్చేసేటప్పటికి మళ్ళీ అసలు మాట్లాడాలంటేనే ఏదో ఒక ఇదైపోయింది. సో ఇది మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా దొరికింది అనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా దీన్ని మనము ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్దామనే ఒక ఐడియా తోటి ఫస్ట్ డేకి ఈ రోజుకి నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించిందని అనిపిస్తా ఉంది. ఉంది సార్, డెఫినెట్ గా ఉంది. ఫస్ట్ అవుట్పుట్ లో నోరు ఎండిపోయింది, నోరు ఫస్ట్ అవుట్పుట్ 2 నిమిషాలు మాట్లాడి కష్టమైంది. ఈ రోజు 5 నిమిషాలు అంటే దాటిపోయింది. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే నేను చెప్తుంటే 2 minutes అంటారు, కానీ అది 6 minutes కూడా వెళ్ళిపోతా ఉంది. ఏంటంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఎఫెక్టివ్ గా ఇప్పుడు మనం ఏదైనా ఒక బుక్ కానీ ఆ క్రియేషన్ అనేది ఓకే, అది ప్రాక్టీస్ మీద వస్తుందేమో. మేడం అయిపోయిందా? వచ్చేసారా చాలా మేడం వచ్చేసారు. దేని గురించి చెప్పారు మేడం మీరు? నేను హూ మూడ్ మై చీజ్ సార్, ఫస్ట్ నేను చదివిన బుక్ సార్ అది. గ్రాడ్యుయేషన్ టైంలో చదివాను. ఓకే. జాబ్ వచ్చిందనే ఇదికి ఒక హ్యాబిట్ అలవాటు చేసుకోవాలని సంహవ్ ఆ బుక్కే తగిలింది. చాలా చేంజ్ చేసింది సార్ నా మీరేది మైండ్. మేడం, లెక్చరర్ ఏంటి మీరు చేసేది ప్రొఫెషన్? లేదు సార్, నేను ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీని. లాస్ట్ ఇయర్ రిజైన్ చేశా. ప్రస్తుతం అయితే స్టూడెంట్ ని, ఎంఏ సైకాలజీ చేస్తాను. ఏంటి మేడం రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? హెల్త్ ఇష్యూ వచ్చింది సార్, అండ్ ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి కదా మాకు కంపల్సరీ. అవును. సో అవి ఇష్యూ అవుతున్నాయి, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేకపోతున్నాను. చేశారు. ఓకే. అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ కూడా. ప్రమోషన్ తీసుకుంటే బయటకి తీసుకున్నాను. తప్పనిసరిగా. ఇప్పుడు ఎంఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాను సార్ సైకాలజీ. ఎంఏ సైకాలజీ సార్. అది రెగ్యులర్ కోర్సా, పార్ట్ టైం కూడా ఉంటుంది మేడం? డిస్టెన్స్ ఉందా? అంటే డిస్టెన్స్ లోనే చేస్తున్నాను సార్. ఏ యూనివర్సిటీ మేడం? ఇందిరాగాంధీ సార్, ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ కదా, ఇగ్నో. నాగలక్ష్మి మ్యామ్, పిఏ నాయుడు గారు రూమ్ లోనే ఇరుక్కుపోయారు, రప్పిస్తున్నా రావట్లేదు. ఆయనకు బాగా నచ్చినట్టు. మీరు ఏమైనా సినిమా చూపించారేంటి అక్కడ? ఏం లేదు సార్, ఏం సినిమా కల్కి సినిమా లాంటిది ఏమన్నా అక్కడ చూస్తున్నారేమో కూర్చొని. ఆయనకి 3 సార్లు ట్రై చేస్తా, ఆయన రావట్లా. మళ్ళీ నేను వెళ్ళాలి ఇప్పుడు ఆయన రూమ్ లోకి వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు మాట్లాడుతుండండి లోపల. ఓకే సార్, ఓకే.
సార్ ఏది చెప్పారు సార్ సుబ్బారావు సార్ మీరు ఏ బుక్? నేను మేడం ఈ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారిది ఈ కమ్యూనికేషన్స్ గురించి చెప్పాను మేడం. కమ్యూనికేషన్స్ తో ఒక్క నిమిషం, విజయానికి పునాది. కమ్యూనికేషన్స్ తో విజయానికి పునాది. నాకు బుక్ రీడింగ్ ఉంది మేడం, బట్ ఏంటంటే 2-3 years నుంచి కొంచెం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను ఇంతకుముందు ఎండమూరి వీరేంద్రనాథ్ గారివి, తర్వాత టిఎస్ రావు గారి, పట్టాభిరామ్ గారివి ఈ థింక్ బిగ్ అనే ఒక బుక్ ఉంటుంది. తర్వాత ఇందా రిచ్ డాడీ పూర్ డాడీ ఇట్లా ఆయన ఏవో లేరు అక్కడ రూమ్ చదువుతుండేవాడిని. లో. విజయనాయుడు గారు రూమ్ సార్ లో మాది లేరు. జూమ్ మీటింగ్ లో నుండి వెళ్ళిపోయారు, మళ్ళీ జాయిన్ అవుతుండొచ్చు. మళ్ళీ జోగారావు గారు రూమ్ 3కి వెళ్ళిపోయారేంటి? బాగా నచ్చినట్టు రూమ్ నుండి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. మీరు అక్కడ ఏసీలు ఆన్ చేసినట్టున్నారు మంచిగా. లేకపోతే రీక్లైనర్ సీట్లు పెట్టారేమో మహేష్ బాబు థియేటర్ల లాగా, అందుకని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు వస్తారులేండి. జోగారావు గారు వచ్చేసారు మళ్ళీ. శ్రవణ్ కుమార్ బొజ్జు గారు, ఆటలు అయితే చాలా టఫ్ ఇచ్చేసారు సార్. కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది. 4 members సార్, ఎవరు సెలెక్ట్ చేయాలో అర్థం అవ్వట్లే. అట్లాగే ఉంటుంది. అంటే ఒక్కొక్కరు రోజు రోజుకి క్లాసెస్ జరిగి అసైన్మెంట్స్ చేస్తుంటే వీళ్ళల్లో మార్పు వస్తుంది కాబట్టి మనం డిసిజన్ తీసుకోవడం కష్టం అయిపోతుంటుంది. చాలా కష్టం సార్. 4 members 5 members ఇప్పుడు ఎట్లా డిసిజన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మిస్టేక్ ఉంది. మీకు ఇచ్చిన పారామీటర్స్ లో ఎక్కువ మంది ఏది మెయింటైన్ చేస్తారు దాన్ని బట్టి వెళ్ళండి. టైమింగ్ కూడా చూసుకోండి, దాంట్లో నేను టైమింగ్ పెట్టలేదు. టైమింగ్ కూడా చూసుకొని డిసిజన్ తీసుకోండి. ఏం జోగారావు గారు మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోయారేంటి? ఇందాక రూమ్ నెంబర్ 3 నాది రావట్లేదు సార్. అది 9కి వెళ్ళడానికి దానికి రావట్లేదు సార్. ఇప్పుడు వచ్చేసారు, మళ్ళీ వెళ్ళకండి. మళ్ళీ నేను మీ వెనకాల రావాల్సి వస్తుంది. మా బాధ్యత మిమ్మల్ని రూమ్ లో పంపించి మళ్ళీ తెప్పించాల్సిన అంటే ఎంత పెద్ద బాధ్యత మీరు ఆలోచించండి ఒకసారి కదా. యాక్చువల్లీ లీవ్ అవడానికి నాకు ఆప్షన్ కనిపించలేదండి, డైరెక్ట్ లీవ్ అయిపోతుంది. బ్రేక్అవుట్ లేదు, లీవ్ బ్రేక్అవుట్ రూమ్ అని ఒకటి ఉంటుంది, లీవ్ మీటింగ్, 2 ఆప్షన్స్ ఉంటాయి. నాకు ట్యాబ్ లో ఓన్లీ లీవ్ చూపిస్తుంది. మాకు ఒకటే ఉంది సార్. లీవ్ ఒకటే అయితే లీవ్ ఒకటే లీవ్ ఉంటే రూమ్ అని మెయిన్ రూమ్ వస్తుంది, లోకి ఒకటే వస్తుంది. ఆప్షన్ ఉంది. ఎస్ సార్, లీవ్ రూమ్ అంటే మెయిన్ రూమ్ కి వచ్చేస్తారు, ఇబ్బంది లేదు. లేదు సార్, మొత్తం బయటకి అంటే వెళ్ళిపోయాను, ఎగ్జిట్ మళ్ళీ జాయిన్ అవుతాం, భయమేసి పట్టలేదు. మళ్ళీ జాయిన్ అయ్యారా? Yes, sir. ఓకే ఓకే. చంద్రశేఖర్ గారు వచ్చేసారా? మీరు అసైన్మెంట్ ఇచ్చినట్టు లేరు, ఇందాక పాపం బయట నుంచే ట్రై చేశారు, నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను. మాట్లాడండి. 11 నెంబర్. నేను చిన్నప్పుడు 11 నెంబర్ అంటే ఎట్లా వస్తావురా నువ్వు అని అంటే 11 నెంబర్ అనేవాళ్ళం. తెలుసా ఏదైనా 11 నెంబర్ అంటే? అదొక వాహనం, అదొక వాహనం. సార్ ఇప్పుడు డ్రైవింగ్ లో ఉన్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. నేను గ్రూప్ నంబర్ 2 అండ్ రోల్ నంబర్ 11 చంద్రశేఖర్ సార్. ఐఎమ్ సారీ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 11 నెంబర్ గాడి అని పిలిచేవాళ్ళము. అంటే ఏంటో తెలుసా? 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 1-1 అనమాట, నడక అనమాట 11 నెంబర్ గాడి అంటే. అది ఎట్లా వస్తావరా అంటే 11 నెంబర్ గాడి మీద అజయంగా అనేవాళ్ళం. అట్లా 2 కాళ్ళు నడక. చిన్నప్పుడు అంతే కదా సార్. మనమేం అంబానీ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం కాదు కదా, నార్మల్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి కుస్తీలు పట్టుకుంటూ మెల్లిమెల్లిగా ఎదుర్కొంటూ వచ్చాము. ఓకే, దీప్తి గారు మీరు ఏ బుక్ రివీల్ చేశారు ఈరోజు రివ్యూ? సార్ క్యాప్షన్ కూడా ఉంది కదా సార్. పేదవాడుగా పుట్టడం కాదు, పేదవాడుగా చావడం అనేది మంచి క్యాప్షన్ ఒకటి ఉంది. అవును. దీప్తి గారు, దీప్తి జో గారు, రోల్ నెంబర్ ఎంత మీది? హ్యాపీ ఈవినింగ్. మీ గ్రూప్ మెంటర్ ఎవరు ఈ రోజు వచ్చిన వాళ్ళు? వాళ్ళకి చెప్తా నేను 5 మార్క్స్ కట్ చేయమని చెప్పి మీకు. ఎందుకంటే రోల్ నెంబర్ పెట్టలేదు కదా మీరు. ఇంకా రోల్ నెంబర్ పెట్టండి, రోల్ నెంబర్ పెట్టండి అనడం. సెషన్ లో పెట్టారు సార్, మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అయినట్టున్నారు వాళ్ళు. No sir, when I decided to change the number, he called my name. కుల్దారాణి గారు మీరు కూడా నెంబర్ పెట్టలేదు, 5 మార్క్స్ కట్ మీకు కూడా.
మీరందరూ టీచర్లే కదా, I మీరు remember కూడా ఇట్లాగే I చేస్తారు. remember every day. Only one day you called my name. సార్ ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కంప్లీట్లీ మీటింగ్ అవుట్ అవుతున్నాం కాబట్టి చేంజ్ అయిపోతుంది సార్. చేంజ్ అవ్వకుండా ఉండడానికి పర్మనెంట్ గా మార్చుకోవడానికి కూడా మేము సొల్యూషన్ ఇచ్చాం మీకు, మీరు చేసుకోలేదు, అందుకనే -5. చెప్పండి దీప్తి గారు, ఏ బుక్ ని మీరు రివ్యూ చేస్తారు ఈరోజు? Sir, I gave the review of The Discovery of India. వావ్, సూపర్. డిస్కవరీ ఆఫ్ ఇండియా, వెరీ గ్రేట్. శ్వేత గారు మీరు? పిల్లలకు చదువుకోవడం ఎందుకు కష్టం అవుతుందని చెప్పేసి సార్. అవును కదా, ఎందుకు కష్టం అవుతుందంట? పిల్లలందరూ అట్లాగే ఉంటారు, ఇష్టపడి ఎవరు చదవరు, అందరు కష్టపడుతుంటారు. కష్టం అంటే ఏంటంటే మూటలు మోపియాలి ఒక రోజు అంతా వాళ్ళకి, ఇటుకలు మూటలు సిమెంట్ పనులు చేపిచ్చేస్తే. కష్టం అంటే ఇదిరానైనా, సులువు అంటే పుస్తకం చూసి చదువుకోవడమే చాలా ఈజీ. అదే ఈజీ ప్రపంచంలో, దాని అంత ఈజీ ఏది లేదు. ఒక్కరోజు కష్టపెట్టండి, తెల్లారి నుంచి వద్దురా బాబు నేను పుస్తకం చదువుకుంటా ఉంటారు. వెరీ సింపుల్. ఎక్సలెంట్. జోగారావు గారు మీరు ఏ పుస్తకాన్ని? సార్ నేను మణిపర్స్ బుక్స్ చదివాను సార్, వంగ రాజేంద్ర ప్రసాద్ గారు సార్. వంగ రాజేంద్ర ప్రసాద్, కరెక్ట్, వెరీ గుడ్. అవును సార్. మణిపర్స్. అమర్ గోపీనాథ్ గారు సార్ పుస్తకం, ఏ పుస్తకం చెప్పారు మీరు? ఏ పుస్తకం గురించి? ధ్యేయం అనే పుస్తకం సార్, ఆథర్ మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. పేరు మళ్ళీ చెప్పండి. ధ్యేయం అండి. ధ్యేయం, ఓకే ఓకే. ధ్యేయం, వెరీ గుడ్. పుస్తకాలన్నీ కొన్ని లక్షల పుస్తకాలు కదా, కొన్ని లాక్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ప్రపంచంలో ఒక్క వ్యక్తి అయినా అన్ని పుస్తకాలు చదివినోడు ఉంటాడా? ఉండరు కదా. ఏ చిన్న టాపిక్ అయినా అంతులేనిది ప్రపంచం అని. అందుకని మనం ఎప్పుడు లర్నర్ గా ఉంటేనే హాయిగా ఉంటాం. నాకు వచ్చు అని అంటే దుకాణం మూసుకున్నట్టే, ఇంకా మనం తలుపులు మూసేసుకున్నాం, ఇంకా నాకేం వద్దు అని అర్థం చేసుకోవాలని. నాకు వచ్చు అంటే నాకు ఇంకేం వద్దు అని డిసైడ్ అయిపోయినట్టు అర్థం అన్నమాట. కొంతమంది మాకు ప్రతి బ్యాచ్ లో స్టార్టింగ్ లో ఫస్ట్ 1-2 సెషన్లు వినగానే వీళ్ళకంటే నేనే బాగా చెప్తాను, నాకు చాలా వచ్చు, నేను ఇంకా నేర్చుకోవాలా అనే ఫీలింగ్ తో వచ్చేస్తారు. మెల్లిమెల్లిగా వాళ్ళ గ్రాఫ్ ఇక్కడ ఉన్నదల్లా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ, అవును కదా మనకి ఏమీ రాదు కదా అనే పాయింట్కి వచ్చేస్తారు. మేము ఆ కోవలోకి వచ్చిన వాళ్ళమే. ఒకప్పుడు మాకేముందిలే, నేను 10 వేల మంది ముందు ట్రైనింగ్స్ ఇచ్చినవాడిని, 8 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చినవాడిని 2011లోనే. ఇప్పుడు పోయి 2020లో నేనేం నేర్చుకుంటానులే చూద్దాం అయినా కానీ అని చెప్పి దిగాము. దిగిన తర్వాత తెలిసింది మనకి ఏమీ తెలియదు అని చెప్పి. మనకి తెలిసింది చాలా కొంచెమే, అసలు నథింగ్. దీంట్లో అసలు కొన్ని టాపిక్ల పేర్లు నేను చేరిన తర్వాత ఫస్ట్ టైం విన్నాను, నేనే షాక్ అయ్యాను, ఇటువంటి టాపిక్ కూడా ఒకటి ఉంటుందా అని చెప్పి. ఎస్ మ్యామ్, లుధియా గారు. లుధియా గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. అంటే సజెషన్ అనాలో ఏమనాలో నాకైతే తెలియదు, కానీ అంటే ఎవరైనా ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అది మనం హార్ట్ కి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది కూడా మేము నేర్చుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే బిఫోర్ మీరు రూమ్ షేర్ చేశారో అందులో సార్ మాకు లాస్ట్ లో ఎవరెవరు ఎలా చెప్పారు అన్నది ఫీడ్బ్యాక్ చెప్పమని చెప్పినప్పుడు సమ్మర్ రియాక్టెడ్ వెరీ వెల్, దాన్ని తీసుకున్నారు, కానీ కొంతమంది తీసుకోలేకపోతున్నారు. అది నాకు చాలా అది కరెక్టే అమ్మా, చాలా మంది యాక్సెప్ట్ చేయరు. అంటే ఇప్పుడు పొగడడం అంటే, పొగిడించుకోవడం అంటే చాలా ఇష్టం, కరెక్షన్ చేయించుకోవడం అంటే చాలా కష్టం. కానీ పొగడేవాడు ఎప్పుడు కూడా మనకి ఏదైనా పని ఉంటుందేమో ఉపయోగించుకోవడానికి పొగుడతాడు, కరెక్ట్ చేసేవాడే మనకి కరెక్ట్ యాక్చువల్గా. బట్ ఆ కోణంలో మనం అంత పాజిటివ్గా అంత బ్రాడ్గా థింక్ చేసే మైండ్ మనకి అది మెల్లిమెల్లిగా రావాల్సిందే తప్ప, నువ్వు నన్ను అనే అంతటి వాడివా, నీకేం తెలుసు, నాకే ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్లోకి ఉంటారు. కానీ అసలు ఏమన్నారు, ఎందుకు అన్నారు, అవును కదా నేను ఇలా చేసి ఉంటే మార్చుకుంటే బెటర్ కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటే డైలీ వాళ్ళలో చేంజ్ వస్తుంది. అది యాక్సెప్ట్ చేయడం అనేది వెరీ బ్రాడ్ మైండెడ్స్, బ్రాడ్ థింకర్స్ కి మాత్రమే కుదురుతుంది. బట్ నేనైతే మొహమాటం లేకుండా చెప్పేస్తాను, ఎందుకంటే నా డ్యూటీ అది కదా. మీరు యాక్సెప్ట్ చేసుకుంటారా చేసుకోరా మనకు సంబంధం లేదు, మనం మాత్రం కొండ పగలగొట్టినట్టే నేను చెప్పేస్తా. మా వాళ్ళు ఇంకా మొహమాట పడతారు ఫీడ్బ్యాక్ ఇస్తారో మెంటర్స్. దాన్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి సరిపోతాం.
అది ఇప్పుడు చేసుకోవడానికే కదా ఇప్పుడు మేము మేము కూడా కరెక్ట్ ఇచ్చేది. చేసుకోకపోతే అదే ఫాలో అయ్యి మేము ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఆ కోణంలో మీరు కరెక్ట్ అయితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారన్న ఉద్దేశమే ఉంటుంది తప్ప మిమ్మల్ని మేము కించపరచాలన్న ఉద్దేశం ఉండదు. మీకు నెగిటివ్ గా లేకపోతే వేరే ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు వచ్చే లాభం కూడా ఏమి ఉండదు కదా. బట్ అది మంచి గుణం, అది తీసుకుంటే చాలా అద్భుతంగా మనలో మార్పు వస్తుంది. ఎస్, చెప్పండి సార్. సుబ్బారావు గారు ఏదో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అదే సార్, మీరు ఇందాక చెప్పారు కదా, నాకు అన్ని తెలుసు. అంటే మా ప్రొఫెషనల్ ప్రకారం మేము రోజు పీపీటీస్ అని ఇలాంటి ప్రాజెక్ట్ ఈ బడ్జెటింగ్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని చేస్తుంటాము. నేను అరబిందోలో వర్క్ చేసేటప్పుడు 2005లో సార్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్. మీరు కూడా వినుంటారు యాంవే అని, అప్పట్లో ఫుల్ గా వచ్చింది. అమెరికన్ వే అంటాం దాన్ని. ఓకే, దాంట్లో మా మా ఎంప్లాయీస్ అందరూ జాయిన్ చేశారు, టాప్ లెవెల్ వాళ్ళే, మా వైస్ ప్రెసిడెంట్, ప్లాంట్ హెడ్ వీళ్ళందరూ. అప్పుడే మేము ఈ పబ్లిక్ స్పీకింగ్ అని ఈ వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళి అటెండ్ అయ్యి మేము కూడా మాట్లాడేవాళ్ళం సార్. తర్వాత మా ప్రొఫెషన్లో మేము ఈ ప్రజెంటేషన్స్, తర్వాత ఈ బడ్జెటింగ్ అని అవి మాట్లాడుతుండేవాళ్ళం. మొన్నటి వరకు కూడా మేము కూడా మీరు అన్నట్టు మాకేంటి అన్ని తెలుసు, మేము అన్ని మాట్లాడము, అన్ని చేస్తామన్న ఒక ఫీలింగ్ లో ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ లో అసలు ఏం మాట్లాడాలి, ఎలా మూవ్ అవ్వాలి, అసలు ఈ పిచ్, నా వాయిస్ కూడా ఆ పిచ్ అనేది కరెక్ట్ వచ్చేది కాదు. నోరు అనేది కొంచెం గొంతు బొంగిలిపోవడం, నోరు బాగా డ్రై అయిపోవడం, ఇలాంటివన్నీ జరిగేవి. సో ఇప్పుడు కొంచెం కొంచెం మీరు గ్రాఫ్ అన్నట్టు స్లోగా అలా ఇంప్రూవ్ అవుతుంది సార్ ఈ సెషన్ లో, ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత. అంటే జనరల్ గా మీరు మాట్లాడింది ఏంటంటే సార్, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక 100 మందో 50 మందో కూర్చున్నప్పుడు జస్ట్ 500 members మీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 5,000 మంది కూడా కానివచ్చు, మీరు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందని అంటే ఐదర్ ప్రోడక్ట్ గురించి చెప్తారు, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఇంతే ఉంటుంది అక్కడ నాలెడ్జ్, అంతే తప్ప అసలు దాని డెప్త్ ఏంటి అనేది ఈ ట్రైనింగ్స్ లోనే తెలుస్తుంది. ఇప్పుడు మీకు కూడా ఆమ్వే అనేసరికి నెట్వర్క్ 21 ఒకటి, బ్రిట్ వరల్డ్, ఈ రెండు మీకు ట్రైనింగ్ సంస్థలతో టైఅప్ ఉంది ఆ కంపెనీకి, ఆమ్వేకి. అసలు మీకు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ది #1 కంపెనీ అది, ప్రోడక్ట్ పరంగా వాటి పరంగా కాదనను. కానీ ట్రైనింగ్ మాడ్యూల్స్ చాలా అద్భుతంగా, ఒక ఎట్లా అంటే మన మిలిటెంట్స్ ని తయారు చేసినట్టుగా చేస్తారు వాళ్ళు, మిలిటెంట్స్ ని తయారు చేసినట్టుగా చేస్తారు. చాలా మంది ఉన్నారు సార్ దాని నుంచి మంచి మంచి స్పీకర్స్ గా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని కూడా తీసుకొచ్చి మన వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు ఓడిపోవాల్సింది. ఎందుకనంటే మన సైంటిఫిక్ మెథడ్స్ లో ప్రతి కోణంలో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయించి, ప్రాక్టీస్ చేయించి, మనం ఒక నార్మల్ పర్సన్ ని కూడా ఎక్స్ట్రాడినరీ స్పీకర్ గా తయారు చేసి వదిలిపెడతాం. మన కాన్సెప్ట్ ఇదండి. మాకు ఫెయిల్ అయిపోతారు, మాకు మాట్లాడలేరు వీళ్ళు, అస్సలు పనికిరారు అనే వాళ్ళని మాకు అప్పచెప్పండి, మీ అప్పచెప్పిన వాళ్ళకంటే బెటర్గా చేసి చూపిస్తాం ఛాలెంజ్. ఎందుకనంటే కాన్సెప్ట్స్ అట్లా ఉంటాయి, నేర్పించే విధానం అట్లా ఉంటుంది. మీరు చూసే ఉంటారు ఇప్పటి వరకు మీ సంస్థల్లో కానీ మీ కాలేజెస్లో జరిగిన ఎక్కడ ఇంత ఫాలోఅప్ ఉండదు, ట్రాకింగ్ కూడా అట్లా ఉండదు. అసైన్మెంట్ ట్రాకింగ్ కానీ, ఫీడ్బ్యాక్ ట్రాకింగ్ కానీ, అసలు ఈవెన్ అటెండెన్స్ ట్రాకింగ్ కానీ, ఎవరెవరు చేయాలి, మీకు గూగుల్ ఫామ్ ఫిల్ చేశారా లేదా ట్రాకింగ్, ప్రతిదీ ట్రాకింగ్ చేస్తాం. ఇంత చేసేది కూడా మళ్ళీ ఇంపాక్ట్ మొత్తంలో ఒకటే ఒక గ్రూప్, బంధం గ్రూప్ లో మాత్రమే జరుగుతుంది. ఇది మాత్రం పక్క. ఎందుకు సార్ ఎందుకంటే ఇక్కడ అసలు చెయ్యరు, వాళ్ళని ఇన్ని ట్రాకింగ్ చెయ్యరు. అంటే మన బంధంలో ప్రతి దాంట్లో జరుగుతుంది, బట్ ఎవ్రీ దానికి మళ్ళీ ఇంకొక దానికి ఇంప్రూవైజేషన్ ఉంటుంది. మా వాళ్ళు షాక్ అవుతుంటారు, సార్ లాస్ట్ బ్యాచ్ కంటే మళ్ళీ ఈ బ్యాచ్ చాలా బాగా చేస్తున్నాం సార్. వాళ్ళు కొంతమంది అయితే మాకు ఎందుకు చేయలేదు సార్, మేము అలిగాం సార్ అన్న వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఏంటంటే మేము బోర్ కొట్టకూడదు, మా కాన్సెప్ట్ అది. నేను ఇంకా కొంచెం ఏమైనా బెటర్గా చేయగలుగుతామా, ఒక 0.5% అయినా లేకపోతే 1% అయినా సరే మేము చేయగలుగుతామా లేదా అనేది చూస్తాం. మేము ప్రీవియస్ బ్యాచెస్కి ఇప్పుడు అంతేందుకు 153 జస్ట్ 2 months క్రితం చేసిన బ్యాచ్కి దీనికి కూడా మళ్ళీ చేంజెస్ తీసుకొచ్చేసాం. ఎందుకంటే ఆల్వేస్ మేము అప్డేట్ అవ్వాలి, వీళ్ళని అప్డేట్ చేసి తీసుకొని వెళ్ళాలి. అందులో మీ బ్యాచ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తున్నామంటే
మీ బ్యాచ్ లో అందరూ కూడా మంచి క్వాలిఫైడ్, వెల్ ఎడ్యుకేటెడ్, టాప్ మోస్ట్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. సో మేము తగ్గట్టుగా కాన్సెప్ట్స్ కూడా డిజైన్ చేసుకున్నాం. అందరికీ సేమ్ టాపిక్స్ ఉంటాయని కాదండి. ప్రీవియస్ బ్యాచ్ లో ఒక్కొక్క టాపిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీకు ఏ టాపిక్ యాప్ట్ అవుతుందో ఆ టాపిక్ ని మీ ప్రొఫైల్ ని బేస్ చేసుకొని, అందరు ప్రొఫైల్స్ ని బేస్ చేసుకొని ఏం టాపిక్ ఇస్తే కరెక్ట్ గా అందరికి కనెక్ట్ అవుతుందని క్యాలిక్యులేషన్స్ లో టాపిక్స్ ని తీసుకొని రావడం జరుగుతుంది. అమ్మా హ్యాండ్ రైస్ చేశారు, చాలాసేపు ఏం చేయి నొప్పి లేస్తుంది. సార్ సార్ చాలా మంది బ్రేకప్ రూమ్ లో ఇరుక్కుపోయినట్లున్నారు సార్. దాని నుంచి 17-18 కౌంట్ జరగటం లేదు. ఒక్కసారి చెక్ చేయరా సార్ ప్లీజ్? వెళ్ళేసి వస్తా, ఈ లోపల మీరు మాట్లాడుతున్నారు. ఓకే సార్, ఓకే. చెప్పండి రవి గారు, ఏదన్నా చెప్పండి. హాయ్ సార్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఎందుకో కొంచెం అంటే ప్రాక్టీస్ ఏం చేయలేదు సార్, కొంచెం తడబడినట్లు అనిపించింది. అర్థమవుతుందిలేండి. ఇప్పుడు మనం ఏంటంటే చెప్దాంలే, ఏముందిలే సెషన్ అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, లేదంటే సమ్ టైం బిజీనో ఏదో ఉండి ఉంటుంది. జస్ట్ అవుట్ లైన్స్ చూసేసి చెప్పేద్దాం. ఇది మనకి కరెక్ట్ గా తెలిసిపోతుంది. మనం ఏంటి రోజు 9:30 తర్వాత ఈ పాడుతా తీయగానే ఏవో వస్తా ఉంటాయి. మనం కూర్చొని జడ్జ్ చేస్తుంటాం. అరే ఇది ఇట్లా పాడారు, లేదా అట్లా చేస్తుంటే బాగుండేది. రియల్ గా మనం అక్కడికి వెళ్ళి పాడమంటే, అసలు పాడమంటే మనకు చేత రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ చాలా కష్టంగా ఉందండి అసలు. గ్రూప్స్ ప్రిపేర్ అయినట్లుంది. అదే చాలా బాగుంది రమేష్ సార్. సార్ ఇప్పుడు మీరే అట్లా అంటే మిగతా వాళ్ళు ఎట్లా అంటారు సార్? మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు వాయిస్ లో కానీ ఎక్కడైనా కానీ. టైం దొరకలేదు మేడం, చాలా టఫ్. సార్ ఆల్రెడీ సార్ మీరు చేసేది 7 o'clock నేను కూర్చొని 7 o'clock జస్ట్ 4-5 పాయింట్లు రాసుకున్నా మేడం, అయిపోయిందని చెప్పింది నాగలక్ష్మి మేడం. 30 పాయింట్ చెప్పాను. మేడం మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడట్లేదు, విననట్టున్నారు. వినలేదు, జస్ట్ నేను మా బాబు ఏదో చెప్తుండే. ఏం సార్? 5 పాయింట్లు రాసుకున్నాను నేను. 7 గంటలకు కూర్చున్నాను, అంతవరకు నాకు టైం దొరకలేదు ఈ రోజు. 5 పాయింట్స్ రాసుకున్నా, 3 పాయింట్లకు అయిపోయింది అన్నారు మీరు. 2 పాయింట్లు మిగిలిపోయినాయి, ఏం చేయాలి అది? అసలు నేను పాయింట్ స్టార్ట్ చేసినప్పుడే అర్థమైంది సార్, మీరు బుక్ రివ్యూ ఇస్తున్నారు, దాన్ని మీరు ఏమి యూటిలైజ్ చేస్తున్నారు అనే థాట్ అనేది స్టార్టింగ్ లోనే అర్థమైంది నాకు. లేదు, నాకు సారీ సార్, యాక్చువల్గా ఏమనొద్దు, రాంప్రసాద్ నీ వయసు చాలా పెద్దది లేదు నాకన్నా. మేడం, నేను చెప్తాను. రాంప్రసాద్ గారి చెప్పిన తర్వాత చెప్పింటే కరెక్ట్ చెప్పేవాడిని. ఎట్లా చేయాలి అంతవరకు తెలియలేదు నాకు యాక్చువల్గా. రాంప్రసాద్ గారు అంటే డెఫినెట్ గా నేను చెప్పేవాళ్ళం. నేను కూడా ఎఫెక్టివ్ చెప్పేవాడేమో మేడం. ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే ఎవరు చేయట్లేదు. సరే నేనే స్టార్ట్ చేద్దాము, నేనే ముందుకు వచ్చా. తప్పనిసరి జరుగుతుంది సార్. మీకు సుధీర్ సార్ హింట్ కూడా ఇచ్చారు సార్. బ్రేకప్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు మీరు దానిని మీరు ఎంత యూజ్ చేసుకున్నారనే పాయింట్ ని ఆయన మళ్ళీ కూడా రేస్ చేసి చూపించారు. జస్ట్ ఎవరన్నా మర్చిపోతారేమోనని ఆ పాయింట్ వదిలేసి మిగిలినంతా చెప్పేస్తున్నారు. ఈయన కొంచెం వాయిస్ లో తెలిసిపోతుంది సార్, వాళ్ళు దాన్ని ఎంత ఎక్స్పీరియన్స్ చేశారు అనేది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ లో అర్థమవుతుంది. రాంప్రసాద్ గారు ఇంతకు ముందు అటెండ్ అయినటువంటి సెషన్, అందుకే కరెక్ట్ క్యాచ్ చేశారు. లేదు అంత పర్ఫెక్ట్ గా చెప్పారంటే అది యూటిలైజ్ చేసుకున్నారు సార్. యూటిలైజ్ చేసుకుంటేనే ఆ వే ఆఫ్ టాకింగ్ వస్తుందండి, లేకపోతే రాదు. ఆ వే ఆఫ్ టాకింగ్ రాదు. మేము మెయిన్ రూమ్ లో వచ్చామండి, లేకపోతే మాకు వేరే రూమ్ లో వచ్చామా? మేము మెయిన్ గ్రూప్ అండి. మెయిన్ రూమ్. సార్ నాకు మాట చెప్తా సార్, రమేష్ గారు చెప్పండి. లేదు సార్, మేము అందరం కలిసేసి మీరున్న రూమ్ లోకి వచ్చినాం సార్. రామ్ సార్, మేమందరం కలిసి మీరున్న రూమ్ లోకి వచ్చేసినాం. మీరు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు కదా, అందుకే మేము అందరం రామ్ సార్ ఎక్కడున్నారని చెప్పేసి చూసి మీరు రూమ్ లోకి వచ్చేసినాం. నేను ఫస్ట్ అటెంప్ట్ లో చెప్పలేనండి. ఒకళ్ళు చెప్పారంటే తర్వాత వాళ్ళు ఏం మిస్టేక్ చేశారో తెలుసుకుంటా. ఫస్ట్ మిస్టేక్ తెలుసుకుంటా. సేమ్ నాదే పరిస్థితి. లేదు, మీరు ఫస్ట్ చెప్పింటే ఖచ్చితంగా 100% చేస్తుంటే నేను కరెక్షన్ దాన్ని. నేను కూడా ఎఫెక్టివ్ చెప్పుండేవాడినేమో సార్. ఎవరు ముందుకు రావట్లేదు, నేను వచ్చాను అనమాట. మీరు రాలే, నేను దోశ, మీరు దోశారంటారా? వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరు వచ్చేసారు కదా, ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. 55 వరకు వచ్చేసారు. 55 వచ్చేసినట్టే అందరూ.
వచ్చేస్తారు. ఈ లోపలే మనం రివర్స్ లో మాట్లాడుతున్నాం. రూమ్ నెంబర్ 8 ఎవరికి అలకేట్ అయింది? సార్ శ్రీనిధి అండ్ శ్వేత ఉన్నారా? ఉన్నాను సార్. ఎవరున్నారు? కనిపించట్లేదు. సార్ నేను వీడియో ఆఫ్ చేసుకున్నాను సార్. యా సారీ పర్లేదు పర్లేదు పర్లేదు. సార్. చెప్పనా సార్? నేమ్స్ ఎవరో చెప్పనా సార్? చెప్పమ్మా. శ్రీనివాస్ ఎవరెవరు వచ్చారు? శ్రీనివాస్ సార్ 47 రూల్ నెంబర్ సార్. లావణ్య గారు 9th రూల్ నెంబర్. భరత్ గారు 31st. మళ్ళీ డాక్టర్ వీరు సార్ రూల్ నెంబర్ 15 అనుకుంటా. విజయుడు సార్ 28th రూల్ నెంబర్. 45 ప్రసాద్ గారు. వీళ్ళందరూ చాలా బాగా చెప్పారు సార్. కానీ కొంతమంది టైమింగ్ యూజ్ చేసుకోలేదు. మళ్ళీ బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మిస్టేక్ ఉంది సార్. చెప్పారా? లావణ్య వాళ్ళకి గారు ఎవాల్యుయేషన్ చేసేసారా? మాట్లాడుకున్నాం సార్. టైం ఉండే వాళ్ళు అదే చెప్పారు కదా అంటున్నా నేను. చెప్పండి సార్. చెప్పాను. రూమ్ లో చెప్పారు కదా. ఓకే. సో చెప్పండి సార్. ఇప్పుడు ఈ రోజు మీకు ఎవరు బెస్ట్? సార్ నాకు డాక్టర్ వీరు సార్ బాగా అనిపించింది సార్. డాక్టర్ వీరు గారా? అవును సార్. ఉన్నారా డాక్టర్ వీరు గారు? లేరా? ఓకే. రోల్ నెంబర్ ఎంతమ్మా డాక్టర్ వీరు గారిది? 15 సార్. 15. కంగ్రాచులేషన్స్ డాక్టర్ వీరు గారు. అటు పేషెంట్స్ చూసుకుంటా ఇటు అసైన్మెంట్ ఇచ్చేసారా, లేకపోతే డైరెక్ట్ గా అసైన్మెంట్ ఇచ్చారా ఈరోజు? సార్ ఈరోజు హాలిడే, సండే కదా, ఇంట్లోనే ఉన్నాను సార్. గెస్ట్ వచ్చినాను పొద్దున్న నుంచి. ఇంట్లో ఫుల్ గలాట అడిగి ఉంది. మధ్యాహ్నం వచ్చాను 3:30కి వచ్చాను క్లినిక్ నుంచి. సండే కాబట్టి హాలిడే ఉంటుంది సార్. సో హాలిడే ఉండి పర్ఫామ్ చేస్తే టాపర్ అవుతున్నారు అన్నమాట సార్. క్లినిక్ లో కష్టం. అదే అర్థమైంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. యా, రూమ్ నంబర్ 5. రూమ్ నంబర్ 5 చెప్పండి ఎవరు? ర్యాండమ్ గా తీసుకుంటా, సీరియల్ కాకుండా. శ్రీనాథ్ దాసరి గారు రూమ్ నంబర్. శంకర్ రాథోడ్ గారు రూమ్ నంబర్ 5. సార్. అవును సార్. ఎస్ సార్, చెప్పండి. మా రూమ్ లో రోల్ నంబర్ 34 రాజ్ కుమార్ సార్ వచ్చారు సార్. రోల్ నంబర్ 41 అనిత మేడం, మంగళ మేడం గారు, తర్వాత బిందు మేడం, మహా మేడం, అనిల్ కుమార్ గారు వచ్చారు సార్. అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరూ బాగా మాట్లాడారు. డిస్కషన్స్ కూడా అప్పటికప్పుడే చేశాము. డిఫెక్ట్స్ ఏమున్నాయి, ఎలా మాట్లాడుతున్నారు అనేవి కూడా విషయాలు చర్చించుకున్నాము. మనకు కాంపిటీషన్ అనేది ఇద్దరి మధ్యలో బాగా జరిగింది సార్. అంటే బిందు పేర్లు చెప్పండి. బిందు మేడం కూడా బాగా చెప్పారు, మహా మేడం బాగా చెప్పారు, అనిల్ కుమార్ బాగా చెప్పారు. అనిల్ కుమార్ గారికి ఫస్ట్ ప్లేస్ ఇద్దామని ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఓకే. సార్ రోల్ నంబర్ ఎంత సార్ అనిల్ కుమార్ గారిది? రోల్ నంబర్ శంకర్ గారు? 44 సార్. 44. 444. ఓకే, కంగ్రాచులేషన్స్ అనిల్ కుమార్ గారు. ఉన్నారా లేరా? లేకపోతే తీసేయండి సార్, ఉన్న వాళ్ళకే ఇవ్వండి. ఎందుకనంటే అసైన్మెంట్ అయిపోయి వెళ్ళిపోతే అప్రిషియేషన్ ఇవ్వండి. ఉంటే పర్లేదు, లేకపోతే ఛాన్స్ ఇవ్వండి. ఎందుకనంటే అది కూడా డిఫాల్ట్ కిందకి తీసుకోవచ్చు. అయిపోగానే వెళ్ళిపోతే మన అకౌంట్లోకి తీసుకోకూడదు కదా. ఇదంతా లాటరీ టైపే. ఇప్పుడు లాటరీ తీసేసి లాటరీ తీస్తున్న టైంలో ఉన్న వాళ్ళకి లాటరీ తీయాలి, ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళకి తీయకూడదు కదా. వచ్చి కష్టపడ్డే ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. రూమ్ నంబర్ 4 ఎవరున్నారు? రూమ్ నంబర్ 4 లో వచ్చేస్తే త్రినాథ్ దాసరి గారు. 59 నాగరాజ్ గారు, 61 సునంద గారు, 2 శివకుమార్ గారు, 30 చారి గారు, 43 రమ్యకృష్ణ గారు, 27 గోపీనాథ్ గారు. సో ఎవ్రీవన్ బాగా చాలా అద్భుతంగా చెప్పారండి. ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది అన్నారు కాబట్టి ఒక పేరు చెప్పాల్సి వచ్చింది, రమ్యకృష్ణ గారు. అవునా? వావ్, గ్రేట్. కంగ్రాచులేషన్స్ రమ్యకృష్ణ గారు. రోల్ నంబర్ సార్? 43. ఎంత? 43.
4-3. వీళ్ళంతా ఒకటే గ్రూప్ అనుకుంటా. 4-4-4-3 లైన్ కడుతున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఎవరు మెంటర్ ఎవరమ్మా? జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారి టీం చాలా సూపర్ ఫాస్ట్ గా ఉంది. ఒక్కరే పాపం ఎవరో ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. వాళ్ళని కూడా లాక్కెళ్ళిపోండి మీరు అందరూ కలిసి కదా. చాలా స్వింగ్ లో ఉన్నారు నిజంగా. జనార్దన్ రెడ్డి గారు, శంకర్ రాథోడ్ గారు ఇద్దరి మధ్యలో మంచి టగ్ ఆఫ్ వార్ పోటీ హ్యాపీ ఈవినింగ్ నడుస్తుంది. సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ హ్యాపీ జనార్దన్ ఈవినింగ్ రెడ్డి సార్. గారు. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. గుడ్ గోయింగ్ సార్. గుడ్ గోయింగ్. నేను ఏం చేయట్లా, మిమ్మల్ని పొగుడుతున్నా, ఏమి తిట్టట్లేదు. మీరేం టెన్షన్ పడకండి. సార్ సార్ యా, గ్రూప్ నెంబర్ 2. హ్యాపీ ఈవినింగ్ సార్. మా రూమ్ లో రూమ్ వచ్చేసి నెంబర్ 2 52 సంతోష్ సార్. గారు అండ్ ద్రోణం రాజు గారు. ఎస్ సార్. మా రూమ్ లో వచ్చేసి 52 రేవతి గారు, 6 నెంబర్ అశ్మత్ గారు, 23 రమేష్ బాబు గారు అండ్ 12 నెంబర్ తిరుమలయ్య గారు. 4 మెంబర్స్ ఉన్నారు సార్. ఒక్కొక్క దాంట్లో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు సార్. వీళ్ళ గురించి క్లియర్ గా కొందరు అశ్మత్ గారు కొంచెం బాగా చెప్పారు, బట్ టైం ఎక్కువ తీసుకున్నారు సార్. భాస్కర్ రావు సార్ కొంచెం చెప్పండి సార్, ఫైనలైజ్ చేయండి. ద్రోణం రాజు గారు ఉన్నారా? భాస్కర్ రావు గారు, ద్రోణం రాజు, భాస్కర్ రావు గారు. ఇది Yes. వెరీ టఫ్ సార్, అందుకే ఆయన నాకు ఇచ్చారు. అందరూ బాగా చెప్పారు, అందరూ బాగా చెప్పారండి. 52 రేవతి గారు, 06 అస్మత్ గారు, రమేష్ బాబు. తిరుమలయ్య గారు మాత్రం ఆయన వీడియో సరిగా సెట్ చేసుకోలేకపోయారు, దానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. రేవతి గారు, రమేష్ బాబు గారిని తీసుకోవచ్చు సార్. 23 రమేష్ బాబు గారా? సార్. 2-3 ఈ రమేష్ బాబు గారు ఉన్నారా? లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయండి. ఉన్నాను సార్. ఉన్నారా? నేను ఉన్నా. అప్పుడు వీడియో ఆన్ చేస్తున్నారు వీళ్ళు. అసలు వీడియో ఆఫ్ చేస్తే కూడా తీసుకోకండి సార్ మీరు. లాస్ట్ వరకు వీడియో ఆన్ చేసుకుంటే చూపించండి. లైటింగ్ బాగుంది, పొజిషన్ బాగుంది, సెంటర్ లో ఉన్నారు, వీడియో ప్రాపర్ గా పెట్టుకున్నారు, కదలకుండా ప్రాపర్ గా కూర్చున్నారు కూడా. మిగిలిన కదలకుండా అంటే బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు అయితే. అంటే అది లేదండి, అంటే పొజిషన్ కి వీడియోకి కరెక్ట్ గా ఓకే ఓకే. లేకపోతే కొంతమంది ఏంటంటే ఊరికే కదులుతూ దాని వల్ల పక్క వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంది. అలా లేకుండా ఎంత 2-3 అవును సార్. రోల్ నంబర్. ఓకే. గ్రూప్ నెంబర్ 1 ఎవరు? నాకు వచ్చింది నా గ్రూప్ లో ఫస్ట్. గ్రూప్ నెంబర్ 1 ఎవరు? రూమ్ నెంబర్ 1. నేను నన్ను చెప్తే అంటే బాగా మంచి పర్ఫార్మెన్స్. సార్ గ్రూప్ నెంబర్ 1 రూమ్ నెంబర్ 1 సార్? రూమ్ నెంబర్ 1 అమ్మ. రూమ్ నెంబర్ 1. మిగిలిన మ్యూట్లోకి వెళ్ళిపోండి దయచేసి. రూమ్ నెంబర్ 1 ఎవరు? ఉదయ? అవును యా చెప్పమ్మా. సార్, నా రూమ్ లో వచ్చేసరికి చాలా స్పీకర్స్ ఉన్నారు సార్ అందరూ. అవునా? టఫ్ టాస్కే ఫేస్ చేసినాం అనమాట అయితే. ఫేస్ చేశాను సార్, కానీ అందరిలో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా. ఫస్ట్ అయితే చెప్పేస్తాను పేరు ఎవరు ఉన్నారు. పేరు వెంకట చెప్పి సుబ్బారావు రూమ్ గారు. నెంబర్. Yes, వెరీ గుడ్. వెంకట సుబ్బారావు గారు 13th రూమ్ నెంబర్ 13. రవికుమార్ గారు 46 రూమ్. ఆదినారాయణ గారు 57. మహేందర్ గారు 55. అంజుశ్రీ గారు 8 రూల్ నెంబర్. మహేశ్వరి గారు 5 రూల్ నెంబర్స్. ఓకే గుడ్. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది, ఒక్కొక్క విధంగా చెప్పారు సార్. అంటే ఇంకా మా మైక్ ఇస్తే మాట్లాడేస్తారు సార్. ఆఫ్లైన్ లో నాకు అర్థమవుతుంది. కంటిన్యూస్ గా ఒక సెషన్ తీసుకోమని తీసుకుంటారు, కానీ దీంట్లో ఒక్కరు మాత్రమే విన్నర్ గా మనం చెప్పాలి కాబట్టి మహేందర్ గారు. మహేందర్ గారు ఉన్నారా? మహేందర్ గారు మానేపల్లి మహేందరా? అవును సార్. ఆయన జ్యువెలరీ వ్యాపారం చేసుకోవడానికి పోయినట్టున్నాడు. ఆయన మానేపల్లి జ్యువెలర్స్ లో ఇద్దరు ఉన్నారు. సార్ ఉన్నాను సార్. బ్రదర్స్ ఉన్నారా?
ఉన్నాను అక్కడ ఉన్నాను కనిపిస్తలేరు. ఓకే ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్ సార్. రోల్ థ్యాంక్ యూ నంబర్ సార్. ఎంత? 55 సార్. 55. ఓకే, మానేపల్లి మహేందర్ గారు. ఓకే గుడ్. థ్యాంక్ యూ సార్. ఇంకా రోల్ నంబర్, రూమ్ నంబర్ 6 ఎవరు? నేను చెప్పాలా? రూమ్ నంబర్ 6 ఎవరు అని అంటే మోహన్ పాటిల్ గారు. సార్ మాది 7 సార్. 6 7. 7 ఎస్. అయితే నాగలక్ష్మి కొలిపాక గారు రూమ్ నంబర్ 6. ఏమ్మా మీరు రూమ్ నంబర్ చూసుకోలేదా? రిజో రూమ్ గారు నెంబర్ 2 గా సార్ మాది. కాదు 6. రూమ్ నంబర్ 2 అయిపోయింది కదా, చెప్పేసారు ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు. రూమ్ నెంబర్ 6 సార్. 2 6 నాది సార్, మేము సార్. రిజో బాబు గారు నాగలక్ష్మి కొలిపాక గారు ఇద్దరు ఉన్నారు. చెప్పండి మా 6 లేండి మీది. మీరు 6 కొట్టే వాళ్ళ మిమ్మల్ని 2Dలు చేపిస్తామా చెప్పండి? మా రూమ్ లో వచ్చేటప్పటికి 53 వెంకట సుబ్బారావు గారు, 39 రమేష్ గారు, నెంబర్ 4 రవి గారు, రామ్ ప్రసాద్ గారు 26, రాణి గారు 32 సార్. 1 సెకండ్, 1 సెకండ్ సార్, 1 సెకండ్. మరి అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఎక్కడ తిడుతున్నారో మమ్మల్ని తిట్టినట్టు మేము అనుకోవాల్సి వస్తుందని మ్యూట్ చేసేస్తాం. చెప్పండి. అది పిల్లలు పెద్దగా పెట్టేశారు టీవీ సౌండ్ ఒక్కసారి. అదే పర్లేదు. సార్ వీళ్ళల్లో రామ్ ప్రసాద్ గారు మాత్రమే బుక్ రివ్యూ చెప్పారు సార్. ప్లస్ దాన్ని తను ఎలా యూజ్ చేసుకున్నారనేది నాకు వారి మాటల్లో అనిపించింది. వెంకట సుబ్బారావు గారు, రమేష్ గారు వెల్ అండ్ గుడ్, చాలా బాగా చెప్పారు. కానీ బుక్ ని మాత్రమే చెప్పారు వాళ్ళు. దాన్ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు అనేది నాకు ఎక్కడా కనిపించలేదు. రవి గారు ఓకే పర్వాలేదు సార్, వెల్ అండ్ గుడ్, 50% వచ్చారు. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కువ ఊత పదాలు యూజ్ చేశారు. ఐ కాంటాక్ట్ మిస్ అయింది సార్ రవి గారి దగ్గర. ఆయన కూడా బుక్ రివ్యూ చెప్పారు. ఇంకా రాణి గారు వెల్ అండ్ గుడ్ సార్, ఆమె కూడా చాలా బాగా చెప్పారు. కానీ అది బుక్ రివ్యూ లాగానే అనిపించింది. కన్క్లూజన్ ఇచ్చింది రాణి గారు సార్. అయితే ఆమెకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి రీజన్స్, ఆమె ఊత పదాలు యూజ్ చేశారు, హ్యాండ్ ఎక్కువ చూపించారు సార్. దట్ ఈస్ ద వెరీ రాంగ్ అనిపించింది నాకు. ఆ ఫింగర్ హ్యాండ్ చూపించారా? ఫింగర్ హ్యాండ్ కాదు, ఫింగర్. ఫింగర్. సో రాణి గారికి కాకుండా మీ రామ్ మీద ప్రసాద్ కోపం గారికి. ఉన్నట్టుంది మీ ఇద్దరి మీద. దేక్లుంగిమై అన్నదేమో మరి ఆవిడ. సో రామ్ ప్రసాద్ గారు ఇంకా మా గ్రూప్ లో విన్నర్ అనుకుంటుంది. బాగా చెప్పారు సార్. మేబీ మొబైల్ వల్ల నేను ఇలా హ్యాండ్ మూవ్మెంట్ చేయడం వల్ల ఫింగర్ కనిపించుంటుంది. హుల్దారాణి గారికి వీడియో కూడా హారిజాంటల్ గా పెట్టలేదు ఆవిడ. హారిజెంటల్ గా మ్యామ్, హారిజెంటల్ గా పెట్టలేదు మీరు. కరెక్ట్. మేబీ దాని వల్ల. ఇప్పుడు ఎవరు వచ్చారు? రామ్ ప్రసాద్ గారు. రామ్ ప్రసాద్ గారు సార్, రోల్ నెంబర్ 26 ఫోటోగ్రాఫ్. లాస్ట్ టైం కూడా రామ్ ప్రసాద్ గారు టాప్ లోకి వచ్చారని ఇప్పుడే చాటింగ్ లో పెట్టారు ఎవరు. లాస్ట్ టైం కూడా విన్నర్ అంట అవుట్పుట్ లో. భారత్ గారు బాగా ఫాలో అప్ చేస్తున్నారు రామ్ ప్రసాద్ గారు. కంగ్రాచులేషన్స్ రామ్ ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా మిగిలింది 2 గ్రూపులు, ఒకటి 3, ఇంకొకటి 7. చెప్పు ఎవరు చెప్తున్నారు? 3rd రూమ్ నంబర్ 3. రూమ్ నంబర్ 3 ఎవరున్నారు? మేడం నాగలక్ష్మి సార్. నాగలక్ష్మి మేడం గారు, ప్రపంచానికే మేడం. చెప్పండి అమ్మా. అరవింద గారు రోల్ నెంబర్ మీ 7. ఆయనకి మీరు రోజు థ్యాంక్ యూ చెప్పొచ్చు అమ్మా. అసలు చెప్తున్నా సార్, నేను ప్రతిరోజు చెప్తున్నాను. అసలు మన రోజు పొద్దున్నే లేవగానే హ్యాపీ మార్నింగ్ థ్యాంక్ యూ చెప్పండి మీ ఆయనకి. ఎందుకంటే ప్రపంచం అంతా మేడం అని పిలుస్తున్నారు నన్ను, థ్యాంక్ యూ అని చెప్పండి. మీ ఇంట్లో గొడవలు అనేవి జరగవు. అస్సలు లేవు సార్. ఆయన ఎందుకుంటే ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది సార్. తను సపోర్ట్ చేయకపోతే నేను ఇంత చేయలేను కదా సార్. చాలా సపోర్ట్ ఉంటుంది. చెప్పండి. అరవింద మ్యామ్ రోల్ నెంబర్ 17, దీప్తి మ్యామ్ 40, శ్రవణ్ గారు 50 రూల్ నెంబర్, గ్రూప్ నెంబర్ 7, శ్వేత గారు 24 రూల్ నెంబర్, జోగారావు సారు రూల్ నెంబర్ 10, అప్పల్ నాయుడు గారు రూల్ నెంబర్ 7 సార్. అయితే మొత్తానికి ఇందులో చూసుకుంటే దీప్తి గారిది చాలా బాగుంది. కాకపోతే 1 మినిట్ తక్కువ తీసుకున్నారు, 4 మినిట్స్ మాత్రం తీసుకున్నారు. తర్వాత అరవింద మ్యామ్ది చాలా బాగుంది, కంక్లూడింగ్ చేయలేకపోయారు తను. అంటే ఫస్ట్ టైం తను చెప్పడం తోటి టైం అనేది సరిగా చూడలేదు. నేను పార్టిసిపేట్ చెప్పాను, శ్వేత మ్యామ్కి చెప్పాను, అది తన మిస్టేక్ అయ్యింది శ్వేత మ్యామ్ది.
తర్వాత ఇందులో జోగరావు సార్ అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ ఒక్కటి కొంచెం బ్యాక్గ్రౌండ్ కాదు సార్, అది ఇంటర్నెట్ లేకపోవడం తోటి కొంచెం ప్రాబ్లం అయిపోయింది. తనది అయితే టాపిక్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ అన్ని చాలా బాగున్నాయి. బెస్ట్ ఎవరో చెప్పండి, ఎవాల్యుయేషన్ ఇచ్చేస్తారు కదా. ఇచ్చేసాను దీప్తి సార్, గారు అక్కడ ఇచ్చేసాను. మీకు -5. ఇప్పుడు కూడా మీరు రోల్ నెంబర్ పెట్టలేదు. నేను ఇందాక చెప్పా, ఇప్పుడు కూడా చెప్పా, మళ్ళీ పెట్టలేదు మీరు. చూడండి రోల్ నెంబర్ కనిపించట్లేదు నాకు. ఎడిట్ సార్ చేయండి ఫాస్ట్. చెప్తే సార్ వాట్ ఐ డోంట్ నో. Your roll number, edit your roll number. Still you didn't. That is why I'm asking. Edit first. Sir, I Add did your. disappear. I don't know. Okay. ఎవరైనా ఎడిట్ చేయండి అమ్మా. చెప్పండి అమ్మా, ఎవరు బెస్ట్? అరవింద మ్యామ్ సార్. అరవింద పెన్మత్స గారా? అవును సార్. ఓకే. అందరూ చాలా బాగా చేశారు. కాకపోతే కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది దీప్తి మ్యామ్ ది కొంచెం బ్యాక్గ్రౌండ్ తర్వాత 4 minutes తీసుకుంటారు. ఇప్పుడు కూడా కరెక్ట్ గా లేదా ఆవిడ బ్యాక్గ్రౌండ్? అవును సార్. కిందకు ఉంది ఫోన్. అవును. చెప్పండి రోల్ నెంబర్ ఎంత అరవింద గారిది? 17. 17. Yes ma'am, Deepthi ma'am, you can. సెకండ్ పర్సన్ తీసుకున్నాం సార్, అప్పలనాయుడు గారిని కూడా పెట్టారు. తీసుకున్నాం సార్. సెకండ్ పర్సన్ చాలా బాగా చెప్పారు. కంటెంట్ అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ ఒక అంటే ఇంటర్నెట్ లేకపోవడం తోటి వాయిస్ కూడా బాగానే వచ్చింది. కొంచెం ఏంటంటే ఇమేజ్ అనేది కొంచెం తక్కువ వచ్చింది అంతే. అప్పలనాయుడు గారా? అవును సార్, చాలా బాగుంది తనది. యా, నెక్స్ట్ గ్రూప్ రూమ్ నంబర్ 7. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అందరు సూపర్ గా చెప్పారు సార్. ఆ ట్రైనర్స్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ అంతా. అందరూ అయిపోయారు. అసలు వదిలిపెడితే మైకాల సూర్యులు సార్. మైకాల సూర్యులు అందరూ. సార్ ఈ 7 లో శిల్ప యాదవ్ గారు 16 నంబర్, లుధియా 19, ఫణిశ్రీ 25, రేణుక గారు 36, జ్యోతి గారు 48, సుజాత గారు 57 సార్. సో అందరూ ఆల్ ఆస్పెక్ట్ లో అందరు బాగా చెప్పారు సార్. 1-2 ఆస్పెక్ట్ లోనే అందరు మిస్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే కొద్దిగా ఒక్కలే ఫియర్ అయ్యారు. మిగతా అంతా ఓకే, మేము అన్ని డిస్కస్ చేసాం సార్. బెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇద్దరు పోటీలో ఉన్నారు, లుధియాను జ్యోతి గారు. బికాస్ జ్యోతి గారు కరెక్ట్ టైం మెయింటైన్ చేశారు, కంటెంట్ బాగా చెప్పారు, అన్ని బాగున్నాయి సార్. సో విల్ గివ్ జ్యోతి మేడం. జ్యోతి గారా? రోల్ నంబర్ సార్ 48 సార్. 48. ఓకే, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. అరవింద పెన్మత్స గారు ఉన్నారా అసలు? నాకు కనిపిస్తున్నారు. జ్యోతి గారు కూడా కనిపిస్తున్నారు. Thank you sir, thank you so much. కంగ్రాచులేషన్స్. Thank you sir. మీకు తెలుసా మెంటర్స్ ఎన్ని పారామీటర్స్ చెక్ చేశారో ఈరోజు? మాకు సార్ చెప్పారు సార్, మోహల్ పాటిల్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి మేము ఇచ్చిన పారామీటర్స్ ఏంటి అని అంటే ఏమేమి చెక్ చేయాలని చెప్పి ఒక పెద్ద లిస్టే ఇవ్వడం జరిగింది తెలుసా. ఫస్ట్ చెక్ చేయాల్సింది బ్యాక్గ్రౌండ్ చూడండి అని చెప్పాను. అండ్ నెక్స్ట్ లైటింగ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయండి. అండ్ కాంటెంట్ డెలివరీ ఎలా చేస్తున్నారో చూడండి. బాడీ లాంగ్వేజ్ని చెక్ చేయండి. ఐ కాంటాక్ట్ కెమెరాకు ఉందా లేకపోతే పక్కన చూస్తున్నారా అని చూడమని చెప్పడం జరిగింది. అండ్ జెస్చర్స్, హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చారా లేదా చూడమని చెప్పడం జరిగింది. వాయిస్ మాడ్యులేషన్ కూడా ఉందా లేదా అని చెప్పి, కాన్ఫిడెంట్గా చెప్తున్నారా లేదా కూడా చూడమన్నాము. అండ్ ఓబీసీ ఓపెనింగ్ ఎలా చేశారు, దాని బాడీని ఎలా చేశారు, కంక్లూడింగ్ ఎలా చేశారు, ఇది కూడా చెక్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టైం కూడా చెక్ చేయమని చెప్పండి. అంటే 10 పారామీటర్లు వీళ్ళు మీది వింటూ చెక్ చేయడం జరిగింది. అర్థమైందా సినిమా? ఇంతకీ నాగరాజ్ అసలు పేరు వచ్చినట్లేదు, చెప్పినారా చెప్పలేదా? ఎవరైనా అసైన్మెంట్ ఇవ్వని వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇందాక ఒక ఆయన పాపం లాగిన్ అయ్యి 2 సార్లు మిస్ అయిపోయారు, చంద్రశేఖర్ గారు. ఇంకెవరైనా చేయలేదా అసైన్మెంట్ ఈరోజు? అందరు ఇచ్చేసారా? గుడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా ఒక ముగ్గురు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. పుస్తకం మీ ఎక్స్పీరియన్స్. ఓన్లీ 3 members. ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ. 2 ముగ్గురు చాలు. ఇంకా ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు. ముగ్గురికే ఛాన్స్. 5గురికి వచ్చేసిన లేదు, ముగ్గురే. ఫస్ట్ ఎవరు? మహేందర్ గారు మాట్లాడండి సార్.
హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది, మాట్లాడండి సార్. వినిపిస్తుందా సార్? బ్రహ్మాండంగా. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నిజంగా ఈరోజు ఏదైనా ఒక మీరు జీవితంలో చదివిన ఒక బుక్ను, ఏదైనా ఒక బుక్ను తీసుకొని అందులో చదివిన ఒక విషయాన్ని బట్టి ఆ సందేశాన్ని మీరు తీసుకొని మీరు ఏం నేర్చుకున్నారు, రియల్ లైఫ్లో దాన్ని ఏ విధంగా అన్వయించుకున్నారు అనే విషయం మీద మాట్లాడమని చెప్పడం జరిగింది సార్. దానికి టైం లిమిట్ ఇచ్చేసి 5 minutes. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో చదివిన బుక్ ఇంతకుముందు చదివింది, కానీ కొంతమందికి ఎప్పుడో చదివిన ఇప్పుడు గుర్తు లేకపోయినా సరే ఇప్పుడు మీరు అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత బుక్ చూసి దాన్ని బట్టి కూడా వాళ్ళు చదివిన దాన్ని వాళ్ళ రియల్ లైఫ్ లో ఏ విధంగా తీసుకున్నారనే విషయం కూడా చాలా చక్కగా వివరించారు సార్. అన్నిటికంటే ముఖ్యం అందరూ నేను అడిగింది మీ ఎక్స్పీరియన్స్, మిగిలిన వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, మీ గురించి మీరు చెప్పండి. అందరు ఇలా చేశారు అలా చేశారు అనేది మెంటర్స్ చెప్తారు, నేను చెప్తాను. మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు ఏమనిపించింది చదువుతున్నప్పుడు, ఏమనిపించింది, అసలు ఇదేమైనా ఉపయోగపడినట్టు ఉందా, లేకపోతే మేము టైం వేస్ట్ చేసాము, అది మా కాన్సెప్ట్. ఓకే సార్. ఓకే, నేను తీసుకున్న బుక్ వచ్చేసి అక్షరాల తోవలో అలుపెరగని బాటసారి సార్. దాని ఆథర్ వచ్చేసి లలిత మానేపల్లి. అందులో పెద్ద నావల్స్ అండ్ పెద్ద పెద్ద కొటేషన్స్ ఏం లేవు, కానీ సింపుల్ లాజిక్స్ అందరికీ అర్థమయ్యే విధంగా జీవితంలో ప్రతి ఒక్క విషయం మీద, అంటే అన్నిటి రకాలుగా ఒక యువతకు సందేశం. కానీ మనం లైఫ్లో లో స్టేజ్లో ఉన్నప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలనే విషయం బట్టి, పెద్దల గురించి ఎలా ఉండాలి, మనం ఎదగాలంటే ఏ సూత్రాలు పాటించాలి, ప్రతి ఒక్క విభిన్న టాపిక్స్ మీద, అన్నిటి మీద ఒక్కొక్క చిన్నపాటి కొటేషన్ ఉండింది సార్. అందులో నాకు బాగా మోటివేషన్ చేసిన కొటేషన్స్ 2-3 సెషన్లో పంచుకోవడం జరిగింది సార్. దాని కన్క్లూజన్ అదొకటి విత్ యువర్ పర్మిషన్ ఇవ్వమంటే ఇప్పుడు ఒకటి చెప్పగలుగుతాను సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లావణ్య గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. యాక్చువల్లీ మన అవుట్పుట్ 2 జరిగినప్పుడు కూడా కొంత షైనెస్ అనేది ఉండేది సార్. బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఈరోజు నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. అలాగే జరిగిన సెషన్స్ లో నేర్చుకున్న ప్రతిదీ ఆల్మోస్ట్ నన్ను దానికి ఎక్స్పీరియన్స్ చేసుకుని నేను ప్రాక్టీస్ చేసి నేను ఇవ్వడానికి ట్రై చేశాను. లైక్ బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ, ప్రతి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. బట్ నేను ఒక చాలా పెద్ద బ్లండర్ చేశాను సార్. కాల్ జరుగుతున్నప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చి, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వల్ల నేను నా సెషన్ ని మధ్యలో వీడియోని ఆపేసి నేను డిస్కనెక్ట్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది. ఐ గాట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మొబైల్లో లాగిన్ అయి ఉన్నారా మీరు? లేదు సార్, ల్యాప్టాప్ లోనే. కాకపోతే డోర్ దగ్గర పిల్లలు ఉన్నారు, దే కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే ఓకే ఓకే. వెయిట్ చేయించడం ఎందుకులే పిల్లల్ని అని చెప్పి. లేదు సార్, రిపీటెడ్ కాల్స్ చేస్తున్నారు, బెల్ కొట్టేస్తున్నారు, నాకు అది కాల్ లా వినిపిస్తుంది. ఓకే ఓకే, గుడ్ గుడ్. రవికుమార్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఈరోజు చాలా బాగా అనిపించింది సార్. నేను తీసుకున్న బుక్ ది సీక్రెట్, విజయానికి అంతిమ సూత్రం సార్. యాక్చువల్ గా ఈ బుక్ నేను లాస్ట్ 10 years బ్యాక్ తీసుకున్నాను సార్, కొనుక్కున్నాను. సో ఎప్పుడు చదవలేదు. సో ఈరోజు తీసుకున్నాక కొన్ని మెయిన్ పాయింట్స్ చదువుకున్నాను సార్. వాటిలో ఏంటంటే చాలా కొన్ని విషయాలు నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ బుక్ కూడా మన గంప నాగేశ్వరరావు సారు రివ్యూ ఇచ్చారు, రివ్యూ ఇచ్చారు. దానికి ఫస్ట్ స్టార్టింగ్ లో చూస్తే పాయింట్ తీసుకొని చెప్పడం జరిగింది. సో సమయం కూడా ఒక 10-15 సెకండ్లు సరిపోలేదు సార్ నాకు. కానీ ఈరోజు అసైన్మెంట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది సార్. ఆ బుక్ అంటే మనం చదువుకుంటే ఎంతైనా నేర్చుకోవచ్చు కదా. సో ద సీక్రెట్ బుక్ అనేది వండర్ఫుల్ బుక్ అని నేను తీసుకున్న ఒక 1 hour చదువుకున్ననే నాకు అర్థమైంది సార్. గుడ్ సార్, గుడ్. యాక్చువల్గా చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. మనని మనం తెలుసుకోవాలి అని అంటే కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడే పుస్తకం అది. మంచి పుస్తకం సెలెక్ట్ చేసుకున్నారు. సరే, ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడే ధైర్యం చేయని ఒక ఆవిడ ఈరోజు నేను మాట్లాడతానని హ్యాండ్ రైజ్ చేశారు. ఆవిడని పిలిచి మరీ మాట్లాడిపిద్దాం. నన్ అదర్ దాన్ 62 మహాకే గారికి ఓటేయండి.
మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. యాక్చువల్లీ హ్యాపీ ఏంటంటే హ్యాపీ ఈవినింగ్ సార్. నిజంగా నాకు చాలా స్టేజ్ ఫియర్ సార్. అది ఏంటంటే ఈవెన్ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా కూడా ఎక్కడో ఒక లాస్ట్ లో ఉంటాను. సో అలాంటిది నేను ఈ రోజు నిజంగా ఇక్కడ నిల్చొని మాట్లాడడం నిజంగా గ్రేట్ సార్. అసైన్మెంట్స్ కూడా నేను చేయలేదు నిన్నటి దాకా కూడా చెప్పాలంటే. మా మెంటర్ సార్ మీరు చేశారా లేదని పాపం అడుగుతున్నారు ఆయన. సో నేను నిజంగా నిన్న ఒక క్లాస్ కి అటెండ్ అయిన తర్వాత ఈ రోజు నాకే చాలా కాన్ఫిడెంట్ వచ్చింది, మనం మాట్లాడగలము చేయగలము. దెన్ దీనికి బిఫోర్ ఏంటంటే యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని ఒక బుక్ చదివాను సార్ నేను. అందులో ఏంటంటే ఆవిడ లూయిస్ హే అని ఒక ఫారినర్ ఆథర్ అనమాట. చాలా చక్కగా రాశారు. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటాం, నా లైఫ్ ఇంతే, నేనేం చేయలేను, ఆ, ఆ, అందరూ బాగున్నారు, నేను ఇట్లాగే ఉన్నాను, అందరు హెల్దీగా ఉన్నారు, నేను హెల్దీగా లేను, ఇలా మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో నేను కూడా అలాగే ఉండేదాన్ని సార్. ఇంకా నేనేం చేయలేను, ఇట్లాగే ఉండిపోతానేమో, నా పిల్లలు ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, అందరూ బాగా చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేను అనుకున్న టైంలో నేను ఆ బుక్ చదివాను. వన్స్ నేను చదివిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఆవిడ ఒక పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. ఫస్ట్ మెంటల్ గా మన హౌస్ ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో మన బాడీని అలాగా క్లీన్ చేసుకోవాలి. సో మన బ్రెయిన్ ని క్లీన్ చేసుకోవాలి అనేది నాకు బాగా నా టర్నింగ్ పాయింట్ సార్ నిజంగా చెప్పాలంటే అది చదివిన తర్వాత. సో వన్స్ నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను నా బిజినెస్. అంటే ఫుడ్ బిజినెస్ తో స్టార్ట్ చేశాను. అంటే బయటికి వెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్ చేసే అంత కూడా కాదనమాట. అప్పుడు అంత ధైర్యం కూడా లేదు. ఇంట్లో ఉండే చిన్న వంట ఐటమ్స్ తోనే చేసే ఆ బిజినెస్ ఈ రోజు చాలా పెద్దదైంది. ఈవెన్ స్కూల్స్ లో కూడా మ్యామ్ మీరు ఫుడ్ మాకు పంపించండి, మా పిల్లలకి ఇలా పంపించండి. ఈవెన్ డాక్టర్స్ కూడా మ్యామ్ మేము బయటికి వెళ్తున్నాం, మా పేరెంట్స్ కి ఫుడ్ ఇవ్వండి. సో ఫారినర్స్ కూడా ఏంటంటే మాకు నెల్లూరు నుంచి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ కావాలి, ఈ ఐటమ్స్ కావాలి, మహాగారు పంపించండి అనే స్టేజ్కి వెళ్ళాను నేను నిజంగా చెప్పాలంటే. నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ నాకు ఆ బుక్ సార్. లూయిస్ హే అని ఆవిడ రాశారు. సో మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో తర్వాత ఏంటంటే మన ఫ్యామిలీ, దెన్ మనం ఈజీగా అవుట్ సైడ్కి వెళ్ళిపోగలం సార్, ధైర్యంగా వెళ్ళిపోగలం. అండ్ మళ్ళీ వీటికి అన్నిటికీ నిజంగా ఏదో చెప్పాలని చెప్పట్లేదు సార్. మన సమాజంలో మనం ఒకరు ఉన్నాము అని అంటే మనల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మనకు ఒక టీం కావాలి, ప్లాట్ఫామ్ కావాలి. అది నాకు అనిపించింది ఏంటంటే నాలో ఇంత స్కిల్ ఉంది, నేను ఎందుకు బయటికి తీసుకురాలేదు, నేను ఎందుకు, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు అన్న టైంలో నేను ఇంపాక్ట్ నిజంగా సెర్చ్ చేశాను సార్. సో నాకు ఈ 15 days లో నాకు 2 days నుంచే నేను బిఫోర్ కూడా అసైన్మెంట్స్ చేయలేదు. సో నిన్న ఒక బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్ళాం కదా సార్, అక్కడ ఒకసారి మాట్లాడాను. సో ఇది సెకండ్ మాట్లాడాము. సో నాకు అనిపించింది నేను చేయగలను. సో నాకు ఇది కంటిన్యూయేషన్ చేస్తే ఆ స్టేజ్ ఫియర్ పోతుంది. సో నేను అనుకున్నది ఆ జనాల్లో నేను రీచ్ చేయగలను. సో నాకున్న గోల్తో నేను జనాల్లోకి వెళ్ళగలను, వాళ్ళని మోటివేట్ చేయగలను అనేది మాత్రం నాకు ఇప్పుడు అనిపిస్తోంది సార్. నిజంగా నేను కంగ్రాచులేషన్స్ మేడం, థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఇంపాక్ట్ ని. కంగ్రాచులేషన్స్ అండి. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికో కాదు, త్రినాథ్ దాసరి గారికి. ఎందుకంటే పట్టు విడవని విక్రమార్కుడిలాగా సార్ నాకు కాల్ ఎంబడపడి కాల్ చేసి 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 మిమ్మల్ని వదిలిపెట్టకుండా చేర్పించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎస్ నేను సాధించాను అని ఫీల్ అయ్యారు. ఆ రోజు మాతో షేర్ కూడా చేయడం జరిగింది. సో మీరు చూడండి, 2 అవుట్పుట్స్ లో పాల్గొంటేనే మీరు ఇప్పుడు మైకాసుర్ లాగా అయిపోయారు. సో అదే అసైన్మెంట్స్ కూడా చెయ్యండి. మీరు అనుకున్న దానికంటే 10x లో స్పీడ్ లో ఉంటారు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను. షూర్ సార్. సో చేయండి అసైన్మెంట్స్ కూడా. ఓకేనా? షూర్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా మీలో మీరు జరిగిన మార్పుని మీరు గమనిస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అద్భుతమైన టాపిక్స్, ఇంకా రాబోయే టాపిక్స్ వింటూ ఉంటేనే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా డిఫరెంట్ టాపిక్స్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనము. రేపటి నుంచి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి క్లాసెస్. మీ క్లాస్మేట్స్, మీ గ్రూప్ మేట్స్ ఎవరైనా మిస్ అవుతున్నా వాళ్ళని కూడా ప్రయత్నం చేసి తీసుకురండి. సో మీ గ్రూప్ మధ్యలో పోటీ మీకు తెలుస్తూ ఉంది, ఎవరు గ్రూప్ టాప్ లో ఉంటున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు అనేది ఏ రోజుకి ఆ రోజు మేము అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మన ద్వారా మన గ్రూప్ డ్రాప్ అయిపోతుంది అని అంటే అది మనకి చాలా గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి
అక్కడ నేను ఉండకూడదు అని ఆలోచించి మీరు మీ గ్రూప్ ని టాప్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ అ క్రికెట్ మ్యాచ్. ఒక్క ప్లేయర్ సరిగా ఆడకపోయినా వరల్డ్ కప్ గెలవలేరు. ఇది కూడా అంతే. పాపం మిగిలిన వాళ్ళ కష్టంలో మీరు వాళ్ళ కష్టానికి కూడా విలువ ఇవ్వకుండా వాళ్ళ కష్టాన్ని వృధా చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ పని మాత్రం దయచేసి చేయకండి. వాళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ శాపనార్థాలు మనకెందుకు కదా. మన బాగు కోరుతున్నప్పుడు వాళ్ళు తిట్లేందుకు తిట్టుకోవడం. మనం హాయిగా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి ఎదుగుదాము. సో ఖచ్చితంగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓవర్ టు శ్రీనాథ్ దాసరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉందండి. అసలు నిజంగా నా గ్రూప్ లోకే ఎంత అద్భుతమైన స్పీకర్స్ ట్రైనర్స్ వచ్చారేమో అని అనుకున్నాను. కానీ వీళ్ళందరూ చెప్తుంటే, మా కో మెంటర్స్ చెప్తుంటే, అరే ఏంటి అందరి గ్రూపుల్లో ఎలా సాధ్యమైంది ఇలా మంచి మంచి స్పీకర్స్ అనుకున్నాను. కాదు కాదు కాదు, అందరూ అయిపోయారు, మంచి స్పీకర్స్ ట్రైనర్స్ అయిపోయారు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు దాకా ఏమైతే ప్లాన్ చేస్తున్నామో నెక్స్ట్ కమింగ్ డేస్ కి, దానికి అంతకు మించి ప్లాన్ చేయాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది. వండర్ఫుల్ అండి. మీ పర్ఫార్మెన్స్ చూసి మేమే ఎవాల్యుయేట్ చేయలేకపోయాం. అసలు ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి, ఎవరు సెకండ్ ఇవ్వాలి అది పక్కన పెడితే, అసలు ఏం మిస్టేక్ చేశారు అనేది ఐడెంటిఫై చేయడం చాలా మాకు చెమటలు పట్టేస్తుంది. అంత అద్భుతంగా మీరు కరెక్షన్ చేసుకున్నారు. అంత అద్భుతంగా మీరు ఏమైతే డే 1 నుంచి మీరు వేటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఒక మంచి స్పీకర్ అవ్వాలంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, వాయిస్ మోడ్యులేషన్ ఎలా ఉండాలి, కంటెంట్ ఏ విధంగా చెప్పాలి, ఎంత అట్రాక్టివ్ చెప్పాలంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఏం ఇవ్వాలి, అవన్నీ చాలా అద్భుతంగా మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా 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 దీపచ్చంగా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే మనం అద్భుతమైన అందరు స్పీకర్స్ లో ఒక పోటీ ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఆ మార్కెట్ లో పోటీని తట్టుకుని వాటిని దాటుకుని వెళ్ళాలంటే ఇది సరిపోదు కదా. ఇంకా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా అద్భుతంగా చెప్పాలంటే ఏం చేయాలి అని ప్రయత్నించి ఆ చేంజెస్ ని ఇంప్లిమెంట్ చేయాలి. రోజుకి ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ చేస్తారండి ఇంప్లిమెంట్? ఎక్కడ చేస్తారు? మీ అసైన్మెంట్స్ ఏవైతే రోజు చేస్తారో వాటిల్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి మా మీద ప్రయోగం చేయండి. మీరు డిఫరెంట్ చేసి మాకు ఇవాల్యుయేట్ చేయడానికి మాకు ఛాలెంజ్ తెప్పించండి. ప్రతి రోజు మీరు చూసే అసైన్మెంట్ లో ఏంటి రాబాబు ఇంత అద్భుతంగా రోజు మార్చిపోతున్నారు, దశావతార్ సినిమా చూస్తాను, ఇక్కడ మాకేమో సినిమా చూపిస్తున్నారు అనే విధంగా మీరు మార్పు చెందే విధంగా ట్రై చేయండి. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు సుధీర్ సార్.